నా చావుకి నువ్వే కారణం అని ఒకడు అంటాడు. హర్రర్ సినిమాకొచ్చి భయపెట్టుద్దంటే ఎలా అని ఇంకొకడు అంటాడు. అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ మీద అంత సీన్ ఏమైంది? సోషల్ మీడియా సెన్సేషన్ ఉప్పల్ బాలుకి టాలీవుడ్ యాక్టర్ నవదీప్కి మధ్య మాటల యుద్ధం ఎందుకు ముదురుతుంది? ఒక రియాలిటీ షో ఆడిషన్స్కి వచ్చిన వ్యక్తిని ఏకంగా ఆత్మహత్య హెచ్చరికల వరకు ఎందుకు తీసుకెళ్లాయి? ఈ మొత్తం ఇష్యూలో అసలు తప్పు ఎవరిది? అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష వెనుక ఉన్న డార్క్ సీక్రెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. కానీ అప్పుడే బిగ్ బాస్ హౌస్లోకి కామనర్స్ ను సెలెక్ట్ చేయడానికి పెట్టిన అగ్ని పరీక్ష సీజన్ 2 మాత్రం నెట్టింట మంటలు పుట్టిస్తుంది. ఈ షోలో జడ్జిలుగా అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వ్యవహరిస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలతో వైరల్ అయ్యే ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు ఈ ఆడిషన్స్కి వచ్చాడు. జడ్జిగా ఉన్న బిందు మాధవి డైరెక్ట్గా బాలు నువ్వు ట్రాన్స్ కదా అని అడిగితే మరో జడ్జ్ నవదీప్ ఏమాత్రం మొహమాటం లేకుండా మిమ్మల్ని హౌస్లోకి పంపిస్తే సమాజానికి ఎటువంటి సందేశం వెళ్తుంది, మీవి అన్ని వల్గర్ వీడియోలు అని ముఖం మీదనే కడిగి పారేశాడు. ఇక అంతే, దాంతో బాలుకి మైండ్ బ్లాక్ అయిపోయింది. స్టేజ్ మీద అవమానం భారంతో కుంగిపోయిన బాలు బయటకు వచ్చాక వరుస పెట్టి వీడియోలు వదలడం స్టార్ట్ చేశాడు. ఆ వీడియోల్లో బాలు చెప్పిన మాటలు ఒక్కసారిగా ఇండస్ట్రీని షాక్కి గురి చేశాయి. నాకు గనక ఏదైనా జరిగితే నా చావుకి కారణం నవదీపే అంటూ బాలు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రౌండ్ల మీద రౌండ్లు పాస్ చేసుకుంటూ లాస్ట్ వరకు స్టేజ్ దాకా వస్తే జడ్జిలుగా ఉన్న వాళ్ళు తనను మానసికంగా అణగదొక్కారని, తన జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నెటిజన్లు కూడా వెంటనే రంగంలోకి దిగారు. ఒక వ్యక్తిని అంతలా అవమానించడం కరెక్ట్ కాదు అంటూ బాలుకి సపోర్ట్గా వీడియోల వర్షం కురిపించారు. సోషల్ మీడియాలో నవదీప్ మీద తీవ్రమైన విమర్శలు, ట్రోల్స్ వెల్లువెత్తాయి. మొదట్లో ఈ విమర్శలను లైట్ తీసుకున్న నవదీప్ నెట్టింట రగడ ఎక్కువ కావడంతో ఫైనల్గా సైలెన్స్ బ్రేక్ చేశారు. తనదైన స్టైల్లో సోషల్ మీడియాలో ఓ పవర్ఫుల్ వీడియో వదిలి డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అసలు నవదీప్ ఏమన్నాడంటే, బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మనస్తత్వాలు, యాటిట్యూడ్స్ ఉన్న మనుషుల మధ్యలో వందల రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు ఎవడెవడో ఏదేదో అంటాడు. ఆ మాటలన్నీ మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం అనేదే ఇక్కడ పాయింట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ డైలాగ్ ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. హర్రర్ సినిమాకు వచ్చి నన్ను భయపెట్టద్దంటే ఎలా? అగ్ని పరీక్ష డిజైన్ చేసిందే కంటెస్టెంట్స్ ఎమోషన్ను ట్రిగర్ చేయడానికి. నాలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా తట్టుకుని నవ్వుతూ ముందుకు వెళ్లే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా, లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోకి పారిపోతారా? నెగిటివ్ కామెంట్స్ని హ్యాండిల్ చేసే సత్తా లేకపోతే అగ్ని పరీక్షకి దయచేసి రావద్దు అంటూ తేల్చి చెప్పేశారు నవదీప్. ఇక్కడ మనం ఒక లాజికల్ పాయింట్ ఆలోచించాలి. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకి వెళ్ళాలంటే కేవలం ఫాలోయింగ్ ఉంటే సరిపోదు. అక్కడ వందల రోజులు 100 రకాల మైండ్ సెట్లతో బతకాలి. బయట జరిగే ట్రోల్స్, నెగిటివిటీని తట్టుకునే మెంటల్ స్ట్రాంగ్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి మేకర్స్ ఈ అగ్ని పరీక్ష పెట్టారు. కానీ ఉప్పల్ బాలు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆడిషన్స్లో పబ్లిక్గా అలా ఇన్సల్ట్ చేయడం, వల్గర్ అని ముద్ర వేయడం అతన్ని మెంటలీ డిస్టర్బ్ చేసింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అదే సమయంలో నవదీప్ జడ్జిగా తన డ్యూటీ తాను చేశాడనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తుంది. బిగ్ బాస్ ఆడిషన్స్కి వచ్చినప్పుడు కఠినమైన ప్రశ్నలు ఎదుర్కోవడం ముందుగానే ప్రిపేర్ అవి ఉండాలని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తానికి ఉప్పల్ బాలు వర్సెస్ నవదీప్ వివాదం ఇటు బిగ్ బాస్ షోకి విపరీతమైన హైప్ తెచ్చిపెట్టింది. ఈ కౌంటర్ వార్ తర్వాత ఉప్పల్ బాలు నెక్స్ట్ స్టెప్ ఏంటి, దీనికి బాలు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. కానీ అప్పుడే బిగ్ బాస్ హౌస్లోకి కామనర్స్ ను సెలెక్ట్ చేయడానికి పెట్టిన అగ్ని పరీక్ష సీజన్ 2 మాత్రం నెట్టింట మంటలు పుట్టిస్తుంది. ఈ షోలో జడ్జిలుగా అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వ్యవహరిస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలతో వైరల్ అయ్యే ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు ఈ ఆడిషన్స్కి వచ్చాడు. జడ్జిగా ఉన్న బిందు మాధవి డైరెక్ట్గా బాలు నువ్వు ట్రాన్స్ కదా అని అడిగితే మరో జడ్జ్ నవదీప్ ఏమాత్రం మొహమాటం లేకుండా మిమ్మల్ని హౌస్లోకి పంపిస్తే సమాజానికి ఎటువంటి సందేశం వెళ్తుంది, మీవి అన్ని వల్గర్ వీడియోలు అని ముఖం మీదనే కడిగి పారేశాడు. ఇక అంతే,
దాంతో బాలుకి మైండ్ బ్లాక్ అయిపోయింది. స్టేజ్ మీద అవమానం భారంతో కుంగిపోయిన బాలు బయటకు వచ్చాక వరుస పెట్టి వీడియోలు వదలడం స్టార్ట్ చేశాడు. ఆ వీడియోల్లో బాలు చెప్పిన మాటలు ఒక్కసారిగా ఇండస్ట్రీని షాక్కి గురి చేశాయి. నాకు గనక ఏదైనా జరిగితే నా చావుకి కారణం నవదీపే అంటూ బాలు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రౌండ్ల మీద రౌండ్లు పాస్ చేసుకుంటూ లాస్ట్ వరకు స్టేజ్ దాకా వస్తే జడ్జిలుగా ఉన్న వాళ్ళు తనను మానసికంగా అణగదొక్కారని, తన జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నెటిజన్లు కూడా వెంటనే రంగంలోకి దిగారు. ఒక వ్యక్తిని అంతలా అవమానించడం కరెక్ట్ కాదు అంటూ బాలుకి సపోర్ట్గా వీడియోల వర్షం కురిపించారు. సోషల్ మీడియాలో నవదీప్ మీద తీవ్రమైన విమర్శలు, ట్రోల్స్ వెల్లువెత్తాయి. మొదట్లో ఈ విమర్శలను లైట్ తీసుకున్న నవదీప్ నెట్టింట రగడ ఎక్కువ కావడంతో ఫైనల్గా సైలెన్స్ బ్రేక్ చేశారు. తనదైన స్టైల్లో సోషల్ మీడియాలో ఓ పవర్ఫుల్ వీడియో వదిలి డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అసలు నవదీప్ ఏమన్నాడంటే, బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మనస్తత్వాలు, యాటిట్యూడ్స్ ఉన్న మనుషుల మధ్యలో 100 రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు ఎవడెవడో ఏదేదో అంటాడు. ఆ మాటలన్నీ మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం అనేదే ఇక్కడ పాయింట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ డైలాగ్ ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. హర్రర్ సినిమాకు వచ్చి నన్ను భయపెట్టద్దంటే ఎలా? అగ్ని పరీక్ష డిజైన్ చేసిందే కంటెస్టెంట్స్ ఎమోషన్ను ట్రిగర్ చేయడానికి. నాలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా తట్టుకుని నవ్వుతూ ముందుకు వెళ్లే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా, లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోకి పారిపోతారా? నెగిటివ్ కామెంట్స్ని హ్యాండిల్ చేసే సత్తా లేకపోతే అగ్ని పరీక్షకి దయచేసి రావద్దు అంటూ తేల్చి చెప్పేశారు నవదీప్. ఇక్కడ మనం ఒక లాజికల్ పాయింట్ ఆలోచించాలి. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకి వెళ్ళాలంటే కేవలం ఫాలోయింగ్ ఉంటే సరిపోదు. అక్కడ 100 రోజులు 100 రకాల మైండ్ సెట్లతో బతకాలి. బయట జరిగే ట్రోల్స్, నెగిటివిటీని తట్టుకునే మెంటల్ స్ట్రాంగ్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి మేకర్స్ ఈ అగ్ని పరీక్ష పెట్టారు. కానీ ఉప్పల్ బాలు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆడిషన్స్లో పబ్లిక్గా అలా ఇన్సల్ట్ చేయడం, వల్గర్ అని ముద్ర వేయడం అతన్ని మెంటలీ డిస్టర్బ్ చేసింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అదే సమయంలో నవదీప్ జడ్జిగా తన డ్యూటీ తాను చేశాడనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తుంది. బిగ్ బాస్ ఆడిషన్స్కి వచ్చినప్పుడు కఠినమైన ప్రశ్నలు ఎదుర్కోవడం ముందుగానే ప్రిపేర్ అవి ఉండాలని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తానికి ఉప్పల్ బాలు వర్సెస్ నవదీప్ వివాదం ఇటు బిగ్ బాస్ షోకి విపరీతమైన హైప్ తెచ్చిపెట్టింది. ఈ కౌంటర్ వార్ తర్వాత ఉప్పల్ బాలు నెక్స్ట్ స్టెప్ ఏంటి, దీనికి బాలు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. మీరేమంటారు? నవదీప్ చెప్పిన దాంట్లో లాజిక్ ఉందని మీరు అనుకుంటున్నారా, లేక ఉప్పల్ బాలుకి మద్దతు ఇస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.